ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12 నుంచి 31 వచనాలు ధ్యానించుకుందాం. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగో శరీరం ఒక్క అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనము మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయములు ఉండక, శరీరం ఒక్కటే అవయములుగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పిన మాత్రాన శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరములోని దానను కానని చెప్పి చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడ? శరీరం అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయములలో ప్రతిదానికి తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవన్నీ ఒకటే, ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయములను అనేకములైనను శరీరం ఒక్కటే. గనుక కన్ను చెవితో నీవు నాకక్కర లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకక్కర లేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనముగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయములో ఘనత లేనివని తలంచుతుమో ఆ అవయములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరము కాని మన అవయములను ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయములు ఎక్కువ సౌందర్యం అక్కర లేదు. అయితే శరీరములో వివాదములు లేక అవయములలో ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగచేసి శరీరమును అమర్చున్నాడు. కాగా ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయములు ఘనత పొందినప్పుడు అవయములన్నీ ఘనత కూడా దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలనుగాను, పిమ్మట కొందరు బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయు వారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గల వానిని గాను, కొందరిని ఉపకారము చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వము చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను. అందరూ అపోస్తలులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతములు చేయువారా? అందరూ స్వస్థపరచు కృపావరము గలవారా? అందరూ భాషలో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? ఆ కృపావరములో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గము మీకు చూపుచున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగములో పరిశుద్ధ ఆత్మ వరానికి మన శరీరంలో ఉన్నటువంటి అవయములకు అద్భుతమైనటువంటి సమపోలికలు తెలియచేస్తూ అపోస్తలుడైన పౌలు ఇది వివరిస్తున్నాడు.
శరీరము ఎలా అయితే ఏకమై అనేక అవయములతో అది కలిసి మిళితమై పనిచేస్తుందో యేసుక్రీస్తు ప్రభువారు తన ఆత్మ కూడా అంతే. అనేకమైన పరిశుద్ధాత్మ వరము కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఒక్కడే, కానీ వివిధమైన ఆత్మ వరాలతో విభజించబడి కార్యములు జరిగిస్తున్నాడు. ఇక్కడ యూదులని, గ్రీసు దేశస్థులని, దాసులని, స్వతంత్రులని, మరి మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తి. ఇక్కడ భేదాలు వద్దు. ఉదాహరణగా చెప్పాలంటే చాలామంది మాలోలు, మాదిగోలు, మేము బీసీ, మేము ఓసీ, మేము ఈ విధంగా రకరకాల విధంగా తమ కులాన్ని గురించి వారు ప్రస్తావిస్తూ మేము ఎక్కువ కులస్తులం, మేము తక్కువ కులస్తులం అంటారు. కానీ కాదు. క్రీస్తు ప్రభువులోనికి వచ్చినప్పుడు ఒకే బాప్తిస్మం పొందుతున్నాము, ఒకే ఆత్మవరం పొందుతున్నాం కనుక అందరూ ఒక్కటై ఉన్నాము. క్రీస్తు అనే శరీరములో మనం అందరం కూడా ఎవరు ఏ కులానికి సంబంధించిన వాడైనా, ఎవరు ఏ వ్యక్తిత్వం కలిగిన వారైనా అందరూ ఆ శరీరములో ఏకమై జీవించగలుగుతున్నాం. ఇది మనం గుర్తుంచుకోవాలి. శరీరం ఒక్కటే, అవయములు ఒక్కటే అవయములుగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. మనం గమనించాలి. ఇప్పుడు ఒక శరీరం ఉంది. శరీరం ఒకే ఒక అవయములు కాదు, ఒక చెయ్యిగానే ఉండిపోలేదు, తలగా ఉండిపోలేదు, అనేక అవయములుగా ఉన్నది. ఎలాగో అలాగే దేవుని సంఘం యొక్క స్వరూపం కూడా ఆ విధంగా ఉన్నదని అపోస్తలుడు పౌలు తెలియజేస్తున్నాడు. ఒకళ్ళ సంఘములో నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పిన మాత్రాన శరీరంలో కాకపోవును. సంఘంలో ఎవరైనా ఒక వ్యక్తి నేను పెద్ద వ్యక్తిని కాను, నేను ధనవంతుని కాను అన్న మాత్రాన సంఘంలోని వ్యక్తి కాకపోవును. అందరూ సంఘంలోని అవయములై ఉన్నారు, సంఘంలో కలిసి మెలిసి ఉండాల్సిన వారై ఉన్నారన్న సంగతి మర్చిపోకూడదు. ఇక్కడ ఎవరికి ఎవరు తక్కువ అంచనా వేసి మాట్లాడడానికి వీల్లేదు. ఒకళ్ళ కన్ను కనుక నేను శరీరంలోది కాదు అని చెప్పి అనుకున్న మాత్రాన, నేను చెవి చెప్పిన మాత్రాన శరీరంలోనిది కాకపోను. ఒకళ్ళ కన్ను కనుక మరి నేను శరీరంలోనిది కాదని, ఒకళ్ళ చెవు కనుక నేను శరీరంలోనిది కాదని, ఎవ్వరు కూడా నేను సంఘానికి సంబంధించిన కానని చెప్పడానికి వీల్లేదు. మాకు సంఘంలో చాలామంది అంటారు కదండి, మాకు సంఘంలో సరైనటువంటి చోటు లేదు, సంఘంలో మాకు సరైన స్థానము లేదు, మేము అసలు సంఘంలో మేము వేస్ట్ అనుకుంటారు. చూసారు, చాలా తప్పు. అందరి కలయికతోనే సంఘం ఏర్పడుతుంది, అందరి సహవాసంతోనే సంఘం ఏర్పడుతుంది. అది అపోస్తలుడు పౌలు ఇక్కడ మనకు వివరిస్తున్నాడు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసించుట ఎక్కడ? దేవుడు రకరకాల అవయవములు తయారు చేస్తున్నాడు. నీకు కూడాను సంఘంలో ఒక ప్రత్యేకమైన పాత్రగా ఆయన తయారు చేశాడు. నీ పాత్ర ఏంటో నువ్వు అది చేయాలి. అంతేగాని వాళ్ళలాగా నేను డబ్బులు ఇవ్వలేకపోతున్నాను, వాళ్ళలాగా నాకు పెద్ద ఘనత లేదు, వారిలాగా నాకు ఎక్కువ సామర్థ్యత లేదని మనల్ని మనం విమర్శించుకొని దూరం చేసుకోవడం అది సరైనది కాదు. అందరూ కూడాను ప్రభు యొక్క అవయములై ఉన్నాము. మరి అందరూ ఒకే మనిషి అన్ని చేయగలిగితే మిగతా వారి సంగతి ఏమిటి అంటాడు అపోస్తలుడు పౌలు. ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు. అది సరైనది కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడు పౌలు అంటున్నాడు, దేవుడు అవయములలో ప్రతిదానికి తన చిత్త ప్రకారము శరీరములో ఉంచాడు. సంఘములో ఈరోజు ఉన్న అనేక రకరకాల మనుషులు, ఒక వ్యక్తి వచ్చి సంఘం శుభ్రం చేస్తున్నాడు, మరొక వ్యక్తి వచ్చి అనేక మందికి సమకూరుస్తున్నాడు, మరొక వ్యక్తి వచ్చి మంచి ప్రార్థన చేస్తున్నాడు, మరొక వ్యక్తి వచ్చి అనేక మందికి సహాయపడుతున్నారు. అంటే దేవుడు సంఘంలో రకరకాల బిడలను ఉంచాడు. ఎందుకు అంటే సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. తన చిత్త ప్రకారంగానే శరీరములో సంఘములో రకరకాల వ్యక్తులను ఆయన సమకూర్చి ఉన్నాడు. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? ఒకే మనిషి ఉండి ఒకే పని చేస్తే సంఘం క్షేమాభివృద్ధి పొందేది ఎలా? శరీరం ఎలా అవుతుంది? నేను లేకపోతే ఆ సంఘము లేదు అని చాలామంది అనుకున్న వాళ్ళందరూ కూడా చెడిపోతున్నారు. ఆ పదము రాకూడదు. నేను లేకపోతే సంఘము లేదు, నేను లేకపోతే అసలు అక్కడ ఏం జరగదు అని
అతిశయం ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే మనమందరం కూడా దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరంలో అవయములై ఉన్నాము. మనకు ఒక్కొక్క బాధ్యత దేవుడు ఇచ్చున్నాడు. అవయములు అనేకములైనను శరీరము ఒక్కటే. అనేక శరీర భాగాలు ఉన్నా సరే శరీరం మాత్రం ఒక్కటే. గనుక కన్ను చేతితో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదముతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. సంఘంలో ఎప్పుడు కూడా ఇదిగో మీరు పలానా గొప్పవాళ్ళు కాబట్టి మీరు నాకు అవసరం లేదు, మీరు నాకు అవసరం లేదని పదము నా సోదరి నా సహోదరుడు చెప్తున్నారా? చాలా తప్పు. ఎందుకంటే అది దేవుని యొక్క వాక్య విరుద్ధం. సంఘంలో అందరూ అవసరం యేసయ్యకి. ఆ సామాన్యుడు కావాలి, ఆ గొప్పవాళ్ళు కావాలి, వాక్యం చెప్పేవారు కావాలి, వాక్యం వినేవారు కావాలి, ప్రార్థించేవారు కావాలి, పాటలు పాడేవారు కావాలి. అన్ని విధమైనటువంటి వ్యక్తులు సంఘానికి అవసరమై ఉన్నది. అందరూ కూడాను మరి ఒకే ఒక అవయములు కాదు, శరీరములో అవయములు. అంతేకాదు శరీరము యొక్క అవయములలో మరి ఏది బలహీనముగా కనబడునో అవి మరీ ఆవశ్యకములే. ఎవరైతే చాలా తక్కువగా అంచనేసుకుంటాం, అది బలహీనుడుగా ఉన్నారనుకుంటాం, వారు చాలా అవసరం. దేవుడు అంటాడు శరీరానికి వారు చాలా చాలా ఉపయోగము, చాలా అవసరమైనటువంటి వ్యక్తులు అంటున్నాడు ఆయన. అదేవిధంగా శరీరములో ఏ అవయములు ఘనత లేనివని తలంచుతామో ఆ అవయములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరము కానీ మన అవయములను ఎక్కువగా సౌందర్యము కలుగును. ఎవరైతే బలహీనుడుగా అనుకుంటామో, ఎవరైతే అవసరం లేదనుకుంటాం, వారే చాలా చాలా అవసరం. సుందరములైన మన అవయములకు ఎక్కువగా సౌందర్యం అక్కర్లేదు. ఎవరైతే పరిపూర్ణ సామర్థ్యతవంతులు కలిగి ఉన్నారో మరి వాళ్ళకి ఎక్కువ సామర్థ్యత అవసరం లేదు, దేవుడు వారికి వాడుతున్నాడు. అయితే శరీరంలో వివాదము లేక, ఎలాంటి డిస్టర్బెన్స్ సంఘంలో లేక, అవయములు ఒకదానితో ఒకటి ఏకంగా పరామర్శించుకోవాలి. అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి. దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగ చేసి శరీరమును అమర్చి ఉన్నాడు. దేవుడు సమస్తాన్ని అమర్చుచున్నాడు, అద్భుత కార్యములు జరిగిస్తున్నాడు. కాగా ఒక అవయములు శ్రమపడుచున్నప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయములు ఘనత పొందినప్పుడు అవయములన్నీ దాంతో కూడా సంతోషించును. ఒక అవయములు కనుక, ఒక వ్యక్తి కనుక ప్రాబ్లం వస్తే అందరూ దాంతో దుఃఖపడాలి. ఒక వ్యక్తికి సంతోషం కలిగితే సంఘం అంతా కూడా సంతోషం కలిగి ఉండాలి. మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మనమందరం సంఘములో యేసుక్రీస్తు శరీరానికి సంబంధించిన అవయములని సంగతి మాత్రం మర్చిపోకూడదు. అది మనము గమనించాలి. వాక్యం చెప్తుంది, దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరము గలవారిని గాను, కొందరిని ఉపకారము చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వం చేయువారి గాను, కొందరిని నానా విధమైన భాషలో మాట్లాడువారు గాను నియమించాడు. అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరము గలవారా, అందరూ భాషతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటున్నాడు, రకరకాల కృపావరములు దేవుడు ఇచ్చాడు కదా, అందరూ ఒకటే చేయరు కదా. దేవుడు వారికి అనుగ్రహించిన కృపావరం చొప్పున ఎవరు పాస్టర్స్ అవుతారో, ఎవరు బోధకులు అవుతారో, ఎవరు భాషలో మాట్లాడతారో, ఇవన్నీ వారి యొక్క విశ్వాస వరాన్ని బట్టి, విశ్వాస సామర్థ్యతను బట్టి కృపావరం ఇచ్చాడు. అయితే కృపావరంలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి అంటున్నాడు. శ్రేష్టమైన కృపావరము ఆసక్తితో అపేక్షించండి, ఇదిగాక సర్వోత్తమమైన మార్గము మీకు చూపుచున్నాను అని అపోస్తలుడు పౌలు తెలియజేస్తున్నాడు. సో దేవుడు సర్వోత్తమమైన మార్గము ఏం చూపిస్తున్నాడో మనము ఆ 13వ అధ్యాయంలో ధ్యానించబోతున్నాం. ఒక ఉన్నతమైన మార్గము ఈరోజు క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ కుటుంబాలకు, క్రైస్తవ సంఘానికి ఆ మార్గం విడిచిపెడితే ఇక వారి బ్రతుక శూన్యము. 13వ అధ్యాయములో
దేవుడు చూపించబోయే సర్వోత్తమమైన మార్గము గురించి ధ్యానించే ముందు ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు, మీ వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ కృపావరముల గురించి మాకు వివరంగా నేర్పించారు. ఒకే శరీరంగా ఉన్నట్లుగా సంఘం ఒకటై ఉండి వివిధమైన రూపంగా మనుషులు ఉన్నారు. అందరూ కృపావరంలో ఒక్కొక్క ప్రత్యేకత కలిగి మీ మహిమ కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పనిచేసేవారుగా ఉండే భాగ్యము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.